ముస్తాచ్ అండ్ బియర్డ్‌కి మనం స్కాల్ప్ నుంచి హ్మ్. లైక్ వి యూజ్ స్కాల్ప్ యాస్ అ డోనర్ సైడ్. హ్మ్. అలాగే పోనీ స్కాల్ప్ అంతా బాల్డ్ ఉంది, హ్మ్. బట్టతలుంది, ఒక్క పూస వెంట్రుక కూడా లేదు. హ్మ్. బియర్డ్ అండ్ ముస్తాచ్ మాత్రం హెల్తీగా ఉంది, హ్మ్. మంచి వాల్యూమ్ ఉంది. సో, అప్పుడు ఈ రివర్స్ ప్యాటర్న్‌లో మనం ఇది బియర్డ్‌ని, ముస్తాచ్‌ని డోనర్‌లా చూస్ చేసుకోవచ్చా? యాహ్! స్కాల్ప్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి? యెస్. ఐ యూజ్ మీన్ చేయొచ్చు. స్కాల్ప్ పైన హెయిర్ రీకన్‌స్ట్రక్ట్ యూజ్ చేయడానికి. చేయొచ్చు. బట్ ఈ కేసెస్‌లో మీరు చెప్పిన కేసెస్‌లో మొత్తం బాల్డింగ్ అంటే గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 7. ఓకే. సో, గ్రేడ్ 6 అండ్ గ్రేడ్ 7 బాల్డ్‌నెస్ ఆఫ్ కేసెస్‌లో వాట్ విల్ హ్యాపెన్స్ ఈస్ మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి క్రౌన్ పార్ట్ వరకు మొత్తం పోతుంది. సో, పోయినప్పుడు ఏంటంటే డోనర్ ఏరియా చాలా చిన్న స్ట్రిప్ ఆఫ్ టిష్యూ మాత్రమే ఉంటుంది మోస్ట్‌లీ ఈ కేసెస్‌లో 6 ఓకే. అండ్ 7 మోస్ట్‌లీ 7. సో, ఈ కేసెస్‌లో ఏమవుతుందంటే ఉట్టి స్కాల్ప్ హెయిర్‌తో మనం ఫిల్ చేయలేం. సో, కంపల్సరీగా బాడీ హెయిర్‌కి వెళ్ళాల్సిందే. బాడీ హెయిర్ అంటే బియర్డ్ హెయిర్‌కి, చెస్ట్ హెయిర్ తీసుకోవాల్సొస్తది. ఓకే. చెస్ట్ హెయిర్ కూడా యాహ్! తీసుకుంటారు. బాడీ హెయిర్ కూడా తీసుకోవచ్చు. మిగతా ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా తీస్తుంటారు. ఓకే. సో, ఆ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఉంటుంది. సో, కొంతమంది బాగా ఎక్కువ స కావాలనుకుంటారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, కొంతమందికి. సో, ఇంకొకటేంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టెడ్ పేషెంట్స్‌కి మనం ముందుగానే చెప్పాలి. బికాజ్ ఓకే. దే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. ఎవరి ఆశ యాహ్! వాళ్ళదండి. డెఫినెట్‌లీ. అందరికీ ఉంటది కదా! మంచి జుట్టు ఉంటుంది. కావాలి, పొడుగ్గా ఉండాలి, ఒత్తుగా ఉండాలి అని అందరికీ ఆశ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఉండొచ్చు. అందుకని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ డెఫినెట్‌లీ దేర్ విల్ బి ఫెయిల్యూర్.